ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభం తెలియజేస్తున్నాం. మరొక నూతన దినాన్ని అనుగ్రహించినటువంటి మహోన్నతుడైన దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో అనేక కృపవార్త కోసం ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్నటువంటి ఆత్మీయులారా, నేటి వాగ్దాన భాగంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 14వ వచనంలో, తన తోడు అని ప్రమాణం చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణం చేయలేకపోయిను. అందుకని దేవుడు తన తోడు అని ప్రమాణం చేశాడు. ఎందుకంటే ఇంకా దేవుని కన్నా, మన ప్రభువు కన్నా, యేసు ప్రభువు కన్నా గొప్పవారు ఇంకెవరు లేరు కదా. అంతకన్నా గొప్ప దేవుడు లేడు కాబట్టి తన తోడు అని ప్రమాణం చేసినాడు. నిశ్చయముగా అంటున్నాడు, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. నిశ్చయముగా నిన్ను విస్తరింపజేస్తాను అన్నాడు అనమాట. వాగ్దానం ఎత్తి మనం ప్రార్థిస్తుండగా దేవుడు నిశ్చయముగా మనల్ని ఆశీర్వదించును గాక. ప్రతి ఒక్కరిని, స్టూడెంట్ అన్ని విధాలుగా మంచి టాలెంట్ కలిగి, జ్ఞానం కలిగి, మంచి చదువుల్లో అద్భుతంగా మన చదువుతున్నటువంటి బిడ్డ స్కూల్కి క్రమం తప్పకుండా వెళుతూ, నో ఆబ్సెంట్ లేకుండా వెళుతూ, క్రమం తప్పకుండా బాగా చక్కగా చదువుతున్న బిడ్డ మరి ఎగ్జామ్స్ అప్పుడు పోకుండా, ఎగ్జామ్స్ రాయకుండా ఉంటే అతడు విస్తరిస్తాడా? ముందుకు వెళ్ళగలుగుతాడా? నువ్వెంత టాలెంట్ పర్సన్ అయినా కానీ ఎగ్జామ్స్ రాయకుండా ఉంటే ముందుకు వెళ్ళలేము కదా. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, నువ్వు ముందుకు వెళ్ళాలంటే, నువ్వు విస్తరించబడాలంటే ఫైనల్ ఎగ్జామ్ కూడా రాయాలి. అంటే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు కదా, ఆ వాగ్దానం అందరం కూడా ప్రార్థించి పొందుకోవాలి. ఆ వాగ్దానాన్ని అబ్రహాంతో దేవుడు వాగ్దానం చేసినాడు, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తానని. అబ్రహాం దేవుడు ఆశీర్వదించలేదా? చూడండి, అన్ని విధాలుగా దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. అబ్రహాం గొప్పవాడైపోయినాడు. అబ్రహాము బహుధనవంతుడైపోయినాడు. నిశ్చయముగా నిన్ను విస్తరింపజేస్తానన్నాడు. తన సంతానాన్ని విస్తరింపజేశాడు లేదా? హెబ్బేజ్ ప్రార్థన చేశాడు, ప్రభా నా కుటుంబానికి తోడండి, నా కుటుంబం సరిహద్దును విశాలపరిచి నీ హస్తం నాకు తోడండి ఉండమన్నప్పుడు దేవుడు అతని ప్రార్థన ఆలకించి, దేవుడు అన్ని విధాలుగా అతన్ని ఆశీర్వదించి, దేవుడు హస్తం తోడించి ప్రతి విధమైన కీడు నుంచి తప్పించి హెబ్బేజ్ కుటుంబాన్ని బహుగా దీవించినట్లు మనం చూస్తున్నాం అన్నమాట. మనం ప్రార్థన చేయాలండి. వాగ్దానం పట్టుకుని ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతం చేస్తాడనమాట. హెబ్బేజు తన శత్రువుల మధ్యలో, తన బంధువుల మిత్రుల మధ్యలో, తన తృణీకరించిన మధ్యలో హెబ్బేజు దేవుని సన్నిధిలో బాధపడుతూ ప్రార్థన చేసినప్పుడు, ప్రభా నీ హస్తం నా కుటుంబానికి తోడునిడి ఉండివయ్యా, నా కుటుంబ సరిహద్దును విశాలపరచయ్యా నన్ను కుటుంబాన్ని అన్నప్పుడు దేవుడు అతని కుటుంబాన్ని నిశ్చయంగా ఆశీర్వదించాడు, సరిహద్దును విశాలపరిచాడు, విస్తరింపజేశాడు. అందరికన్నా గొప్పవాడుగా అని హెబ్బేజు ఉండడం మనం చూస్తున్నాం అన్నమాట. సమస్త ప్రజల కంటే, అందరికంటే హెబ్బేజుని గొప్పవాడుగా మనం చూస్తున్నాం అన్నాడు. ఎందుకు? దేవుడు ఆశీర్వదించాడు. నిశ్చయంగా నేను నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు, నిశ్చయంగా నిన్ను విస్తరింపజేస్తానన్నాడు. విస్తరింపజేస్తాడు. అయితే మనము ప్రార్థన చేయాలి, ప్రభా మమ్మల్ని ఆశీర్వించు, మా పిల్లల్ని ఆశీర్వించు, మా కుటుంబాన్ని ఆశీర్వించు అని మనం ప్రార్థన చేయాలి. వాగ్దానం ఎత్తి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు తనకంటే గొప్పవాడు లేడు కాబట్టి నా తోడు అని చెప్పి ప్రమాణం చేస్తున్నాడు. ఈరోజు మనందరికి కూడా దేవుడు ప్రమాణం చేస్తున్నాడు, నిశ్చయంగా నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను విస్తరింపజేస్తాను అన్నాడు దేవుడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి మనము ఈరోజు ఈ వాగ్దానం ఎత్తి మనం ప్రార్థిస్తుండగా దేవుడు గొప్ప కార్యాలు మన పట్ల జరిగించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగినటువంటి ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన నామను బట్టి మేము స్తుతిస్తున్న ప్రభా, ఉదయకాల సమయంలో ప్రేమించి, ఇదిగో నేను నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిశ్చయముగా నేను విస్తరింపజేస్తానని వాగ్దానం చేసినావు తండ్రి. వాగ్దానం అందరి పట్ల నెరవేర్చండి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం తెచ్చండి, వివాహం కాని వారికి మంచి వివాహం సమకూర్చండి, గర్భం లేని గర్భాన్ని ముట్టి వాళ్ళకి మంచి కుమారులు అనుగ్రహించండి. అయా గర్భిణీ స్త్రీలకు సుఖప్రసవం అనుగ్రహించండి. హాస్పిటల్లో ప్రతి ఒక్క రోగిని ముట్టి స్వస్థపరుస్తుంది, మీ వాక్కును పంపించి స్వస్థపరుస్తుంది. ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా కాపాడండి. ప్రతి ఒక్కరిని యాక్సిడెంట్ కలిగి దురాత్మ చేస్తున్నాము, గద్దిస్తున్నాం తండ్రి. క్షేమం తెచ్చండి, కుటుంబాలు క్షేమ ఐక్యత తెచ్చండి, ప్రేమ ఐక్యత తెచ్చండి. అయా తల్లిదండ్రులు, అక్కవల చెల్లెల మధ్యలో, అత్తకొడల మధ్యలో, మామల్లుల మధ్యలో క్షేమం కలుగును గాక తండ్రి. సంఘాన్ని సరిహద్దులందరినీ విశాలపరచండి. సేవకులందరికీ క్షేమం తెచ్చండి, ఐక్యత కలిగించండి, కృప చూపించండి. వెడ్డింగ్ డే, యానివర్సరీ జరుపుకుంటున్న బిడ్డలకి తోడేయండి. మరి ఒక నూతన
దినాన్ని అనుగ్రహించిన ఆయన కృప చూపించమని ప్రార్థిస్తున్నాం స్వామి. కృప మరి జ్ఞానం లేని జ్ఞానం తెచ్చండి, చదువుకున్న పిల్లలందరికీ తోడండి, రాకపోకలను మీ సన్నిధించండి, కీడు నుంచి తప్పించండి ప్రభా. కృప చూపించమని ఈ వాగ్దానం నిత్యం నేను ఆశీర్వదిస్తానని వాగ్దానం అందరి పూట నెరవేర్చండి, సహాయం చేయమని, విస్తరింపు చేయమని నజరేయుడు సజీవుడైన యేసుక్రీస్తు జీవం కలిగిన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.